హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు మనం క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ షీట్ మీద 4 భాగాలుగా ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే ఉంటుంది. మొదటి సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ముగిసిపోతుందా లేదా, అంటే ఇక్కడ ముగిసిపోతుంది అంటే ఇక్కడ క్యాండిల్ ఎనర్జీ అనేది సూచిస్తుందండి. అంటే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికన్నా చూడడం అయితే అర్థమవుతుంది. అండ్ రెండో సిచ్యువేషన్ వచ్చేసి మీ రిలేషన్షిప్ అన్నది, అంటే మీ పర్సన్తో ఉన్న బంధం ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ముగిసిపోతుంది. అంటే మనం ఇక్కడ పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి. అందుకేనండి అన్ని పాజిటివ్ కాకుండా 2 పాజిటివ్ 2 నెగిటివ్ రాయడం అయితే జరిగింది. ఓకే, ఇది రెండో సిచ్యువేషన్. అండ్ మూడో సిచ్యువేషన్, బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీనన్ ఉండబోతుంది. ఇది మూడోది. అండ్ నాలుగోది వచ్చేసి మీ పర్సన్కి మీతో లైఫ్ వద్దని అనుకుంటున్నారు. చూసారు కదా, ఒకటేమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోతుంది, ఒకటేమో బ్రేకప్ సిచ్యువేషన్ ఉన్నవారికి రీనన్ ఉంటుంది. ఇలా 2 పాజిటివ్ 2 నెగిటివ్ అయితే రాయటం అయితే జరిగింది. మనం ఇక్కడ ఈ షీట్ ఇలా ఉంచేసి దీని మీద క్యాండిల్, ఈ సెంటర్ పాయింట్లో క్యాండిల్ అయితే ఉంచుతామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో మీ ఎనర్జీస్ అండ్ ఇక్కడేమో మీ పార్ట్నర్ ఎనర్జీస్. ఇది ఈ డెక్లో అయితే మీ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇస్తానండి. ఈ డెక్లో అయితే మీ పార్ట్నర్ సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. అండ్ మీరు లవర్స్ అనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు. అంటే ఇక్కడ మీ బంధంలో సిచ్యువేషన్స్ గురించి రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఈ క్యాండిల్ అన్నది సెంటర్ పాయింట్లో అయితే ఉంచుతానండి ఇక్కడ. అంటే మీరు చూస్తుండగానే వెలిగించి ఉంచుదామని. ఓకే, ఈ పక్కన కూడా ఉందండి క్యాండిల్. ఇది మీ పర్సన్కి మీకు సంబంధించిన లైఫ్ సంబంధించిన ఎనర్జీస్ అన్నమాట. కనిపిస్తున్నాయి కదా. మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికన్నా మీకు ఎనర్జీస్ అనేది తర్వాత తెలుస్తాయండి. నేను మొదటిగా మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో అయితే చూద్దాం. ఫస్ట్గా యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానాలు ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ సిచ్యువేషన్ గురించి మీరిచ్చే సమాధానం. అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు వారు, పార్ట్నర్ విషయంలో ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, బాధపడుతున్నారా, ఇబ్బంది పెడుతున్నారా? ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు మీరు ఎవరినైనా రిలేటెడ్గా చూసుకోవచ్చండి. జస్టిస్ ఎనర్జీస్ కార్డు ఉంది చూడండి. ఒక రిలేషన్షిప్ పరంగా, అంటే మీ పర్సను వేరే వారితోటి రిలేషన్లో అయితే ఉన్నారు. దీని గురించి మీకు జస్టిస్ కావాలని అయితే అనుకుంటున్నారు. ఇది ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్, అంటే మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్కి కొన్ని రిలేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్. ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్ యొక్క వారి పర్సన్ లైఫ్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలియచేయగలరు. ఏంటి ప్రపోజల్ ఏదో వస్తున్నట్టుంది ఈ పర్సన్ నుండి. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ చూడండి కదా. ఇప్పుడు మీ పర్సను ఈ సిచ్యువేషన్ నుండి
మీ ఎనర్జీస్ చూడండి, మీ ఇక్కడ ఎనర్జీస్ చూడండి. మీ పర్సను ట్రాప్డే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ట్రాప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ సిచ్యువేషన్ ఏంటంటే జస్టిస్ కావాలి అనుకుంటున్నారు. ఇదిగోండి. ఓకే, మీరు ఎందుకు జస్టిస్ కావాలంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. మీతోనే ఉంటూ కొంతమందికి అయితే మీ పర్సన్ మీతోనే ఉన్నారు అండ్ అనదర్ రిలేషన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫీమేల్స్ కూడా చాలా కోపం ఎక్కువ అయితే కనిపిస్తుందండి. ఆ కోపం ఏంటంటే పర్సన్ విషయంలో వీరు చాలా కంట్రోల్ అయితే చేసుకున్నారు. అంటే మీ పర్సన్ మారుతారని వెయిట్ చేస్తున్నారు, కానీ ఇక్కడ మీ పర్సన్లో ఎటువంటి మార్పు రాలేదు. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ వారి వల్ల మీకు డివోర్స్ ప్రపోజల్ అయితే వచ్చింది మీ పర్సన్ విషయంలో. అసలు ఈ థర్డ్ పార్టీ వారు ముగిసిపోతేనే కానీ మీకు జస్టిస్ అన్నది జరగదు అన్నట్టు మీ ఉద్దేశాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ కొంచెం ట్రాప్డ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నారు. ఇటు మీ వైపు భయపడుతున్నారు, ఇటు థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా భయపడుతున్నారు. అంటే ఎవరికి దొరకట్లేదండి. ఇటు మీకు చెప్పలేకపోతున్నారు సమాధానం, అవతల థర్డ్ పార్టీ వారి గురించి కూడా కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒంటరిగా ఉంటున్నారు. ఇక్కడ మీ గురించి అయితే ఒక మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఒక బాధితులుగా మిగిలిపోయారు. అందుకనే మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అండ్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారనమాట ఈ ఎనర్జీస్లో. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ తెలిసింది ఏంటి అంటే వ్యామోహం అన్న వ్యసనమైనా కొంతకాలం అయితే ఉంటుందండి. కానీ ఇక్కడ మీలో ఒక ఎనర్జీస్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీస్ మీకు బానిసగా అయిపోతున్నారు మానసికంగా. ఇప్పుడు ఒక వ్యసనం వల్ల మీ పర్సన్ మీకు దూరం అయిపోయారు, అది ఏదైనా కావచ్చు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారంటే మీ బర్త్డే సంబంధించిన ఏదో అకేషన్ అయితే కనిపిస్తుంది. దాని గురించి కూడా అండి. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు, ఒంటరిగానే ఉంటున్నారు. థర్డ్ పార్టీ వారి విషయంలో అర్థమైంది ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి మనసులో ఎటువంటి ఎఫెక్షన్ ఫీలింగ్స్ ఉండవు, జస్ట్ టైంపాస్కి ఎంజాయ్మెంట్కి పనికి వస్తారని పవర్ పోయింది. చూడండి, 2 విషయాల మీద జంగిల్ అవ్వడం అనమాట. వీరితో లైఫ్ కంటిన్యూ చేయలేము, గతం గురించి ఆలోచిస్తున్నారు. కర్మ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇగోండి కర్మ. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ కర్మ సిచ్యువేషన్లో అయితే ఉందండి. మీ పరంగా చూసుకుంటే 9 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే ఉంది కదా. ఈ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటి, మీరు ఈ సిచ్యువేషన్ వల్ల మీరు పోరాడుతున్నారు. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ చూడండి, మీరు ఒక స్టక్ ఎనర్జీ అయితే ఫీల్ అయ్యారు. ఏస్ ఆఫ్ సార్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఆఖరికి మీతో అయితే లైఫ్ అయితే ఉంటుందని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కోవాలి. అంటే థర్డ్ పార్టీ వారు అంత ఈజీగా అయితే వదలరండి. అందుకే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ట్రాప్డ్గా. అంటే ఈ థర్డ్ పార్టీ వారు అంత తెలివి తక్కువ ఏం కాదు. మీ పర్సన్ విషయంలో ఏదో ఇబ్బంది పెడుతున్నారు. మీరు అర్థం చేసుకుంటారా లేదా అంటే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నారు, కానీ అది ఎలా చెప్పాలో వీరికి తెలియట్లేదండి. అందుకే మీది బర్త్డే అకేషన్ కానీ మీతో మాట్లాడడానికి అంటే ఒక దారి వెతుక్కుంటున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ కానీ సంథింగ్. వెడ్డింగ్ యానివర్సరీ కానీ సంథింగ్ ఏదో అయితే ఉంది. అందుకే మీతో మాట్లాడాలని అయితే చూస్తున్నారు, కానీ మీరు వారితో మాట్లాడతారా లేదా అన్నది వారికి అనిపిస్తుంది. చూడండి, మీరు వారితో గొడవ పడతారేమో అన్న భయం కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ మనసులో రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి. మీరైతే జస్టిస్ కావాలంటున్నారు, మీ పర్సన్ ఏమో ఎటు తేల్చుకోలేని పరిస్థితి. ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం డైస్ రీడింగ్ అయితే చేద్దాం. కనిపిస్తుంది కదండి.
చాలా కూల్గా ఉన్నాయి కదా, నెగిటివ్ ఎనర్జీస్ ఏం కనిపించట్లేదు. ఓకే, పాజిటివ్గానే ఉన్నాయి ఎనర్జీస్ కూడా. ఇప్పుడు మొదటిగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. అసలు మీ లైఫ్లో మీరు కోరుకున్నది, మీ మనసులో అయితే ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందా లేదా, మీకు సంబంధించి ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేద్దాం. అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు? యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనలకి మీరు ఇచ్చే సమాధానాలు. ఇది షఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీకు వెళ్తే సరిపోతుందా లేదా? 2 minutes అండి. ఓకే, పవర్ వచ్చేసింది. ఇప్పుడు మీ ఎనర్జీస్ అయితే చూద్దామండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉన్న మాటలకి మీరిచ్చే సమాధానాలు. మీ మనసులో మాటలకి సమాధానాలు. జస్టిస్, మీకు న్యాయం కావాలనుకుంటున్నారండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అండ్ 10 of Pentacles, and 6 of Swords, the Chariot. ఇంకో కార్డు తీయాలి. 4 of Pentacles, బాటమ్ ఆఫ్ డెక్, ద సన్. చూడండి, మీరు చాలా 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 మంచివారు. అసలు ఎక్కడ నెగిటివ్ అన్నది లేదండి మీలో. అసలు ఎనర్జీస్, మీ మనసు ఎలాంటిదో యూనివర్స్ తెలుసుకుంటుంది, డివైన్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అసలు మీకు మీ మనసులో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే, మీకు న్యాయం కావాలనుకుంటున్నారు. మీరు చేసిన కర్మ మంచిదే, కానీ మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఎప్పటికైనా పార్ట్నర్తో లైఫ్ ఉంటుందని, అంటే మీ పార్ట్నర్ తోటి జీవితం ముడిపడి ఉంది కాబట్టి. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తానండి. మీ ఆస్తి పరంగా కానీ ఏదైనా సరే అది మీ సొంతం అనుకోండి, పోరాడతారు. అది మీది కాబట్టి ఎప్పటికైనా మీకు చెందుతుంది. అలానే మీ పర్సన్ మీకు సొంతం కాబట్టి మీరు పోరాడుతున్నారు. ఈ పోరాడేది ఎప్పుడైనా మీరు గెలుచుకుంటారు. మీరు 6 of Swords, మీరు ఒక సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారండి. అంటే మీ పర్సన్ గురించి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఒక సిచ్యువేషన్ నుండి భయపడి పారిపోలేరు. ఎప్పుడూ కూడా గెలుపు కోసమే ముందుకు వెళ్ళాలనుకుంటారు. 4 of Pentacles అంటే మీ మైండ్లో, మీ మనసులో ఏదైనా సరే ఒక ఖర్చు అన్నది ఉంది. జీవితంలో డబ్బు విషయంలో మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అంటే ఒక డబ్బు పరంగా మీరు అవమానపడ్డం కానీ, అండ్ ఈ మీ పర్సన్ తోటి ఒక రిలేషన్ వల్ల మీరు నేర్చుకుంది ఏంటి అంటే, ఇక్కడ ద సన్ వచ్చింది కదా, నేర్చుకుంది ఏంటంటే ఒక డబ్బు విషయంలో ఎలా సంపాదించాలి, అండ్ ఒక డబ్బు విషయంలో ఎదుటివారి నుండి రెస్పెక్ట్ ఎలా పొందాలి. అంటే ఇలా అని చెప్తున్నాను కాదండి, అంటే మీ పర్సన్ ఇవి నేర్పించి వెళ్ళారనమాట. అంటే ఇప్పటి వరకు మీరు ఇలాంటి వాటికి ఎప్పుడు ఆలోచించలేదు. పర్సన్ ప్రేమ ఇచ్చారు, ప్రేమగా చూసుకుంటారు, జీవితం ఇస్తారు అన్న ఇది మీకు ఉండేది. కానీ మీ పర్సన్ మీతో జీవితం వద్దని ఎందుకు అనుకున్నారు అంటే, ఆ థర్డ్ పార్టీ వారి మాటల వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మీరు ఒక సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. మీది ఒక స్టెబిలిటీ మైండ్ అనమాట. పూటకో మాట మాట్లాడడం మీకు రాదు. అండ్ ఒక దానికి స్టిక్ అయ్యారనుకోండి, దానికి అలా ఉండిపోతారు. కానీ వేరేది ఎంచుకునే గుణం అయితే మీది కాదు. ఎప్పటికైనా గెలవాలి అన్న ఆలోచన అయితే మీకు కనిపిస్తుంది కదా. మీ మనసులో ఏంటంటే
మీకు ఒక పొసెసివ్నెస్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి ఎవరైనా ఉన్నా సరే, మాట్లాడినా సరే మీరు భరించలేరు. ఎందుకంటే మీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి. మీకు న్యాయం కావాలనుకుంటున్నారు కానీ పర్సన్ ఇబ్బంది పెట్టాలని అయితే అంటలేదు. ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా తప్పులు అయితే చేశారండి. ఈ తప్పులు చేసిన వారు కూడా అంటే మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమిస్తారు అన్న మనసు అయితే మీకుంది. ద సన్ కార్డ్ అంటే మీ పర్సన్లోని జీవితం గురించి తెలుసుకుని వారి నిర్ణయం ఎవరి మీద నిర్ణయంతో ఉన్నారో వారి గురించి తెలుసుకుని అలాంటి వారి మాట వింటే ఇంకా జీవితంలో లెసన్స్ నేర్చుకోవడం కాదండి, ఒంటరిగానే మిగిలిపోయి ట్రాప్ సిచ్యువేషన్స్ అయితే ఉంటారని. అండ్ మీ 6 ఆఫ్ కప్స్ ఏంటంటే మీది పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అంటే జన్మ తీసుకోకముందే మీకు మీ పర్సన్కి ఒక రిలేషన్ అన్నది ఉంది. నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే పర్సన్ గురించి మీరు ఎదురు చూసేది ఏంటి, ఒక మెసేజు, ఒక ఫోను. ఇక్కడ మీకు ఒక పండగ ఏంటంటే జీవితంలో ఒక సంతోషం చూసేది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. శ్రావణ మాసం వస్తుంది, ఆ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అన్న ఎదురుచూపు ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పండగ అంటే ఇష్టం. అలాగే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే అదొక పండగ అండి. మీకు అలాంటి పండగ రావాలని మీరు ఎదురు చూస్తున్నారు. మరి డివైన్ కూడా ఏం చెప్పబోతుందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో ఉండే ఆలోచనలకి మీరు ఇచ్చే సమాధానాలు. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు జరగబోయే సంఘటనల గురించి యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. కనిపిస్తున్నాయి కదండి. 3 వచ్చింది. 1 2 3 రీయూనియన్ అయితే ఉంటుందంటండి. పర్సన్ తోటి లైఫ్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది. మీ పర్సన్ మీకే సొంతం అంటున్నారు. మేబీ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు అక్టోబర్లో మీ పర్సన్ తోటి రీయూనియన్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచనకి జరగబోయే సంఘటనలు. 1 2 3 4 5 6 ఎస్ అండి. మీరు ఒక స్టెబిలిటీగా నిలబడి ఉన్నారు కాబట్టి మీకు ఏంటంటే మీ పర్సన్ వల్ల మీకు ఫైనాన్షియల్గా ఏదో చూడబోతున్నారు, లైఫ్ అనేది చూడబోతున్నారు. మీరు ఖచ్చితంగా ఒక కెరీర్ మీద ఫోకస్ చేశారు ఆ జీవితంలో. అంటే మీ పర్సన్ మీకు దూరం అయ్యాక ఇంకా ఏ ఆలోచనలు కాదండి, పర్సన్ వల్ల మీరు బాధపడుతూ ఆ బాధలోనే ఏదో నిర్ణయం అయితే తీసుకున్నారు. ఒక అడుగు ముందుకు వేయడం వల్ల అబాండెన్స్ అయితే చూడబోతున్నారు. అది మేబీ 4 మంత్స్లో అయితే ఉంటుందండి. ఇప్పుడు ఏంటి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఎస్, మీరు 4 మంత్స్లో అబాండెన్స్ ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోబోతున్నారు. అంటే మీరు ఒక డబ్బునైతే చూడబోతున్నారండి. ఆస్తి కలిసి రావడం కానీ, జాబ్ రావడం కానీ, బిజినెస్లో ప్రాఫిట్ చూడడం కానీ, అంటే ఇంకా సెటిల్ అయిపోవడం, లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. మీ పర్సన్ మీద కోపంతో మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయితే చూడబోతున్నారు. మీరు ఒక స్టెబిలిటీ మైండ్ అండి. ఈ స్టెబిలిటీ మైండ్ ఏంటంటే మీ పర్సన్ తోటి స్టిక్ అయిపోయారు. అండ్ కెరీర్ మీద అంత ఫోకస్ లేకపోయినా సరే జీవితంలో మీకు యూనివర్స్ ఇచ్చేది ఏంటంటే అబాండెన్స్ అయితే ఇవ్వబోతున్నారంట. అది కూడా 4 మంత్స్లో జరగబోతుంది. నెక్స్ట్ 3వ సమాధానం కనిపిస్తుంది కదా. మళ్ళీ 6 వచ్చింది. ఫస్ట్ ఏమో 5 వచ్చినట్టుంది. ఎస్, 5 వచ్చి మళ్ళీ 6 పడ్డదనమాట. చారియట్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి క్లారిఫికేషన్ అయితే ఇద్దామండి. కనిపించట్లేదు అనుకుంటా. క్లారిఫికేషన్ ప్లీజ్. 1 జస్టిస్ వచ్చింది. చూసారు కదా, ఇదిగోండి. మీకైతే జస్టిస్ అయితే ఉంటుందంటండి. ఏ విధంగా అంటే చారియట్ కార్డు ఫస్ట్ 5 పడ్డది కాబట్టి ద చారియట్ కార్డ్ అంటే మీ జీవితంలో ముందుకు వెళ్ళబోతున్నారు. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే అది కూడా అబాండెన్స్ తోటి లైఫ్ అయితే చూడబోతున్నారు. జస్టిస్ అయితే మీకు జరుగుతుందంటండి. మీరేమంటున్నారు, మీరు ఏ తప్పు చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని మీరు మోసం చేయలేదు. మీరు మోసపోయారు కాబట్టి మీ జీవితం నాశనమైంది కాబట్టి మీరు ఒక సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు మీలా ఉన్నారు. అండ్ ఏదైనా సరే మీ లైఫ్లో మీకు దూరమైంది ఏదైనా సరే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. కానీ
అండ్ ఇంకా వదిలేయాలి అన్న ఆలోచన మీకు లేదు. అందుకేనండి ఇప్పుడు మీరు ఏది ఇచ్చినా అదే తిరిగి వస్తుంది. అది మీకు మంచి కర్మలు అయితే మీరు ఉన్నారు. మిమ్మల్ని ఏమీ పొగడట్లేదండి. ఎనర్జీస్ అలానే వస్తున్నాయి. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీరు బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే అన్ని సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఎవరిని కంట్రోల్ చేయబోతున్నారు? పాస్ట్ లైఫ్ని. అంటే ఇప్పుడు పాస్ట్ లైఫ్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీరే అవుతున్నారు. అంటే మీరు ఒకరికి జీవితం ఇస్తున్నారు కానీ జీవితం లాక్కోవట్లేదు. అంటే మీ జీవితం మీరు జన్మ తీసుకోకముందే మీరు ఎంచుకున్న జీవితం అండి. అందుకే యూనివర్స్ కూడా 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ అంటే అబాండెన్స్. మీ జీవితంలో అన్నీ మీకు సమృద్ధిగా దొరకబోతున్నాయి. ప్రేమ, జీవితం, కెరియరు, సక్సెస్ అన్నీ చూస్తున్నారు. అండ్ చూసారు కదా, నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రపోజల్ అయితే వస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు మనసులో ఎదురు చూసారు. అదే డివైన్ యూనివర్స్ ఏం చేస్తున్నారంటే మీ మనసులో మీ పండగ అని చెప్పాను కదా, పర్సన్ నుండి మెసేజ్ వస్తే అదే మీకు పెద్ద పండగ అంటున్నారు కదా. ఆ పండగ ఎలా మారుతుందంటే ఒక పెళ్లి రూపంలో మారచ్చు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రీనన్గా ఉండవచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ముగిసిపోవచ్చు. మీకైతే జస్టిస్ అయితే జరుగుతుందండి. చూస్తారు కదా, ఎక్కడ కూడా ఫాగ్ అనేది రాలేదు. మనం రీడింగ్ స్టార్ట్ చేసిన నుండి ఇప్పటి వరకు ఫాగ్ అనేది లేదు. చాలా కూల్గా మనం చెప్పే రీడింగ్ వింటున్నాయి. యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారండి. మంచి ఎనర్జీస్ కార్డ్స్ అయితే పడ్డాయి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్, జరగబోయే సంఘటనలు మీకైతే జస్టిస్ అయితే జరుగుతుందంటండి. మొదటిగా మన ఎనర్జీస్ కార్డ్ ఏంటి? మీదేమో జస్టిస్ కార్డు పడ్డది. ఆ జస్టిస్ కార్డుకి కూడా యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏమొచ్చిందంటే మీరు చేసిన కర్మకి మీకు జస్టిస్ అయితే ఉండబోతుంది. మీరు మంచి చేశారు కాబట్టి ఏదైనా సరే అది మంచిగా మీకు ఏదో ఒక రూపంలో ప్రతిఫలాల రూపంలో ఇస్తుంది. కాబట్టి ఆ ఇచ్చేది ఏంటి అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూస్తున్నారు. ఆస్తులేవో కలిసి వస్తున్నాయి. జాబ్ కొడుతున్నారు. బిజినెస్లో ప్రాఫిట్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక మొండితనంగా ఒక అడుగు వేశారు, దానికి నిలబడి ఉన్నారు. కాబట్టి మీరు ఒకతే మీ లైఫ్లో అబాండెన్స్ అయితే చూడబోతున్నారు. ఓకే, నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇవి ఇలా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్ ఎనర్జీస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు అండ్ జరగబోయే సంఘటనల గురించి సమాధానాలు. అండ్ రెండు రకాలుగా రీడ్ చేస్తానండి. మొదటి రీడింగ్ ఏంటి? ఫస్ట్ వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అండ్ దానికి క్లారిఫికేషన్ కార్డ్స్ కింద జరగబోయే సంఘటనలు. ఓకే, యూనివర్స్ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అండ్ జరగబోయే సంఘటనల గురించి మీరు ఇచ్చే సమాధానాలు. కనిపిస్తున్నాయి కదా, జస్టిస్ వచ్చింది. చూసారా, కర్మ అండ్ ద ఫూల్ రెండో కార్డ్ ఇది. అండ్ ద డెవిల్, పెంటికల్స్ 1 2 3 4 5. ఇంకో కార్డు రావాలి. ఏస్ ఆఫ్ కప్స్ కనిపిస్తున్నాయి కదా, చూడండి. మోసపోతే కానీ తెలియదండి జీవితం విలువ. చూడండి, ఇలా వచ్చినాయి కదా. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. వారు ఒక నిర్ణయం ఎలా ఉంటుందో మంచి చెడ్డ ఆలోచించకుండా ఒక రిస్క్ స్టాప్ అంటే ఒక మూర్ఖత్వం వల్ల ఒక అడుగు వేశారు. ఆ అడుగు ఎక్కడ వేశారు? థర్డ్ పార్టీ వారితోటి ఒక రిలేషన్ అనేది పెట్టుకున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు మంచివారా అంటే చాలా వరిష్ట పర్సన్స్ అండి. డెవిల్ ఎనర్జీస్ అంటే ఒక టాక్సిక్ పర్సన్ అన్నమాట. అంటే వీరు మంచిగా మాట్లాడతారు, అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు. అట్రాక్ట్ చేసుకునేది కూడా ఎలా ఉంటుందంటే మీ పర్సన్ అట్రాక్ట్ అవ్వడానికి కారణం కూడా వీరి మాటలు, వీరి ప్రవర్తన. కానీ మనసుకు ఒకలా ఉంటుంది, ప్రవర్తన ఒకలా ఉంటుంది. వీరేంటంటే కంట్రోల్ చేస్తారు,
ఆ, ఇబ్బంది పెట్టేలాగా ఉంటారు. అలాంటి ఎనర్జీస్ అయితే ఈ థర్డ్ పార్టీ వారితో ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరితో ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి ఉన్నామని, ఆ, ఇక్కడ ఈ రిలేషన్లో చిక్కుకుపోయారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ ఏంటంటే మీ పర్సన్ మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, అంటే యాంటీగా మారిపోతుంది. వీరి నుండి మూవ్ ఆన్ అయిపోవాలి. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రిలేషన్లోకి వెళ్ళటం వల్ల ఏడుపు మిగిలింది కానీ సంతోషం అన్నది లేదు. కొత్తగా రీస్టార్ట్ అవ్వాలి. ఆ రీస్టార్ట్ అన్నది ఎలా ఉంటుంది అంటే చూడండి, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే కోరుకుంటున్నారు. ఇప్పుడు జరగబోయే సంఘటన గురించి యూనివర్స్ ఏం సమాధానాలు ఇస్తున్నారు చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో జరగబోయే సంఘటనల గురించి మీరు ఇచ్చే సమాధానాలు. త్రీ. ఓకే, మీ పర్సన్ ద డెవిల్ ఎనర్జీస్లో ఏంటంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్లో చిక్కుకుపోయారు. మొదటిగా మనం ట్రాప్ సిచ్యువేషన్ అన్నాం కదా, అంటే ఈ థర్డ్ పార్టీ వారు ట్రాప్ చేశారండి, చిక్కుకుపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఈ చిక్కుకోవడం వల్ల మీ పర్సన్కి ప్రతిదీ తెలుస్తుందనమాట. వీళ్ళు హర్ట్ చేయటం కానీ కంట్రోల్ చేయటం కానీ ఏంటంటే ప్రతిదానికి అనుమానిస్తారు, అవమానిస్తారు. ఇప్పుడు ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా సంఘటనలు అయితే చూడబోతున్నారండి. థర్డ్ పార్టీ వారు అవమానిస్తారు, అనుమానిస్తారు అండ్ కంట్రోల్ చేస్తారు. ప్రతిదానికి వాళ్ళకి నీడ్స్ ఎక్కువ కావాలండి. అలాంటి అప్పుడు మీ పర్సన్ ఏమంటారంటే వీరితోటి చిక్కుకు ఉండిపోవడం వల్ల కొంచెం వీరి మీద ఎంత అట్రాక్టివ్ అయ్యారో ఆ అట్రాక్షన్ అనేది వారి మీద ద్వేషం, కోపంగా మారిపోతుంది. అంటే ఇష్టం అన్నది అయిష్టంగా మారిపోవటం, ప్రేమ అన్నది పగలా మారిపోవటం అండ్ మంచి అన్నది ద్వేషంగా మారిపోవటం, ఇలా ఎనర్జీస్ అయితే ఉండబోతున్నాయి. అంటే ఈ థర్డ్ పార్టీ వారి ప్రవర్తన వల్లే మీ పర్సన్ ఈ విధంగా మారిపోతున్నారండి. ఈ థర్డ్ పార్టీ వారు ప్రతిదానికి వీరిని కంట్రోల్ చేసేలాగా, ఇబ్బంది పెట్టేలాగా ఉంటేనే మీ పర్సన్ తెలుసుకునే సిచ్యువేషన్స్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మనసుకు చెప్తుందండి, మనసు ఏడ్చే స్థితికి వస్తున్నారు అంటే మీ పర్సన్కి ఫస్ట్ ఉన్నంత ఇష్టం తర్వాత అయితే ఉండదు. జరగబోయే సంఘటన ఇదేనండి. మీ పర్సన్ అయితే చిక్కుకుపోయారన్నట్టు ఫీల్ అయితే అవుతారంట. యూనివర్స్ మరి ఇంకో సమాధానం ఏమిస్తున్నారు చూద్దాం. 5 వచ్చింది. 1 2 3 4 5. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోతారండి. అంటే వీరి నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోవాలని, కానీ ఈ థర్డ్ పార్టీ వారు మూవ్ ఆన్ అయిపోయే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. వీరు ఒక చోట నికరంగా ఉండరండి. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్స్ అంటే వీరు ఈ థర్డ్ పార్టీ వారు అయితే అంత రైట్ పర్సన్ అయితే కాదు, ఇంకా చెప్పేవి కూడా కాదండి. అలాంటి వారితోటి రిలేషన్ అనవసరం అని చెప్పి మూవ్ ఆన్ అయితే అయిపోతున్నారు. అంటే జరగబోయే సంఘటన ఏంటంటే మీ పర్సన్ వీరి లైఫ్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. జరగబోయేది కూడా అదే. నెక్స్ట్ 3వది. 1 2 3 4. చూసారు కదా, ఇప్పుడు ప్రతిదీ యాంటీగా మారిపోవడం అనమాట. ఇప్పుడు వీరు ఏ విధంగా అంటే వీరి నుండి, మీ పర్సన్ నుండి ఆశిస్తారే కానీ వారి నుండి ఎటువంటి సహాయం కూడా రాదండి. వీరి వల్ల ఒక డబ్బు విషయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు ఇచ్చి వదిలించుకోవడం అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటారండి. అండ్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి డబ్బు విషయంలో బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, అండ్ డబ్బు ఇస్తేనే వదిలేలాగా ఏదో సెటిల్మెంట్ అయితే కనిపిస్తుంది. జరగబోయే సంఘటన అంటే మీ పర్సన్ వీరు తీసుకుంది అంటే వీరి కర్మ వీరే కాల్చుకున్నట్టయితే కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా యూనివర్స్ క్లారిఫికేషన్ ఏమి ఇవ్వబోతుంది. 2. చూసారా, మళ్ళీ రిస్క్ స్టెప్ తీసుకుంటారు. అంటే వీరిని వదిలించుకోవాలి, వీరితో లైఫ్ అవసరం లేదు అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ చూసారు కదా. ఇప్పుడు మనకి ఏమి ఈ ఎనర్జీస్ వచ్చింది. ఫస్ట్ ఈ ఎనర్జీ వచ్చింది, 2వది ఈ ఎనర్జీది వచ్చింది, 3 ఇది, 4 ఇది. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి. ఇప్పుడు మీ పర్సన్ హ్యాపీ లైఫ్ కావాలి, హెల్తీ రిలేషన్షిప్ కావాలని ఇక్కడ మీ పర్సన్ అయితే మళ్ళీ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. ఆ రీయూనియన్ ఎవరితోటి? మీతోటే. అంటే
ఇక్కడ డెవిల్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఒక రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. మీ మీద ప్రేమ అయితే పెంచుకుంటున్నారండి. అంటే మీ మీద కోపం, పగ, ద్వేషం, ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ప్రయారిటీ ఇవ్వకపోవడం ఇలా ఉండేవారు కదా. మీరే వారికి రైట్ పర్సన్ అని, మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలరని, అండ్ మీరిచ్చే హెల్దీ రిలేషన్షిప్ ఎక్కడ దొరకదని, మీతో ఒక సంతోషకరమైన జీవితం ఉంటుందని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీతో రీయూనియన్ అయితే అవ్వబోతుంది. ఇక్కడ వీరి నుండి చిక్కుకున్నారు. ఈ చిక్కుకున్న దాంట్లోనే మీ పర్సన్ తోటి మీకు సంతోషం ఎక్కడ దొరుకుతుందా అంటే అక్కడ మీ దగ్గర అనేది ఉండబోతుందని ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం. ఏస్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ఈ నిర్ణయం తీసుకునే మీ పర్సన్కి నిజ నిజాలు తెలుసుకుంటారు. అండ్ ఎవరి వల్ల మీ పర్సన్కి అర్థమవుతుంది తెలుసుకున్న దానికన్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తారండి. అంటే మారేవారిని మళ్ళీ చెడగొడతారనమాట. అలాంటి చెడగొట్టే సిచ్యువేషన్స్ కాకుండా అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళని వెనకలు అవుతారు కదా, అలా అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఎవరు చెప్పినా వినే స్థితులు అయితే లేరు. అంటే వీరికి ఒక నిజం అనేది తెలుసుకున్నారు. వారికి అర్థమైన జీవితం ఏంటంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారితోటి కనెక్ట్ అవుతున్నారంటే వేరే వారు ఎవరో కదండి, మీరే. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే మీతో ఒక కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ అనేది ఒక ప్రేమగా అయితే ఉంటుందండి. అంటే మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. అంటే ఏ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని వదులుకున్నారో ఆ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది. అంటే మీతో చెప్పాలనుకుంటున్నారండి. ఇక్కడ ద స్ట్రెంత్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా. ఇది స్ట్రెంత్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వీరిని కంట్రోల్ చేసేలా ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్ నుండి ధైర్యంగా నిలబడి వీరిని వదిలించుకునే వరకు పోరాడుతూనే ఉంటారండి. వీరికి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఎటువంటి సంతోషం ఉండదు, ఒక ధైర్యం అయితే ఉంది. ఆ ధైర్యం ఎవరు? మీరు. అంటే ఈ థర్డ్ పార్టీ వారు ఎంత ఇబ్బంది పెట్టినా వారిని ఏదో విధంగా వదిలించేసుకుని మళ్ళీ మీతో లైఫ్ ఉంటుంది. అంటే మీరు వారికి ఒక స్ట్రెంగ్త్లా ఫీల్ అవుతున్నారు. వారికి ఎవరున్నా లేకపోయినా మీరున్నారన్న భావన అయితే కనిపిస్తుంది. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా. ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్కి ఈ సిచ్యువేషన్ చూడండి. కోల్పోయిన జీవితం. ద ఫూల్ కార్డ్ ఏంటంటే ఏ జీవితం అయితే తీసుకున్నారో ఆ జీవితం అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాధపడుతున్నారు, సాడ్ సిచ్యువేషన్. అంటే బ్రతుకున్న సేవలాగైతే కనిపిస్తున్నారు. చూడండి, ఒక మోసపూరితమైన రిలేషన్లో ఉండటం వల్ల అంటే థర్డ్ పార్టీ రిలేషన్ ఉండడం వల్ల వారితో అయితే సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. చూడండి, థర్డ్ పార్టీ వారా మీరా కన్ఫ్యూజన్ అనమాట. ఈ కన్ఫ్యూజన్లో ఇప్పుడు వారితో ఉంటే వారితో హ్యాపీగా ఉంటారు, కానీ వారి లైఫ్లో లేని వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన ఎలా ఉంది అంటే మీతో మాట్లాడాలి, లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వాలి. ఆ స్టార్ట్ అయ్యేది ఏంటంటే మళ్ళీ మీతో లైఫ్ ఇలా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి. మీరు ఇచ్చే ప్రేమ ఎక్కడ దొరకదండి. వారు అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరమైనా సరే మీరు ఎవరితోని రిలేషన్స్ అయితే లేరని, అండ్ వారే మిమ్మల్ని మోసం చేశారు కానీ మీరు వారిని మోసం చేయలేదని, అండ్ మీ పరంగా వారికి ఒక న్యాయం అయితే దొరుకుతుందని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఇప్పుడు ఒక రిలేషన్ పరంగా మిమ్మల్ని ఎంత ఏడిపించారో ఇప్పుడు ఆ రిలేషన్ పరంగా వారు ఏడిచి మళ్ళీ కొత్త రీస్టార్ట్ అవ్వాలి. అంటే ఏడిపించిన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు చాలా అయితే ఏడిపిస్తున్నారండి. ఒక ఇంటిమేసీ సంబంధించిన రిలేషన్ పరంగా ఏడుస్తున్నారు. అండ్ మీరు ఎక్కువగా గుర్తు రావటం, ఒక సిచ్యువేషన్ ఏడిపించినప్పుడు ఆయన వారు గుర్తు రావటం, అంటే మీతో మాట్లాడాలని మనసులో అయితే మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నట్టు అనిపిస్తుందండి. జస్టిస్ ఏంటంటే వారి లైఫ్కి ఒక న్యాయం కావాలి, ఆ న్యాయం దొరికేది మీ దగ్గరే అని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఏడిపించారో ఇప్పుడు మీ పర్సన్ కూడా అంతే ఇదిగా అయితే ఏడుస్తున్నారండి. చూసారు కదా. ఇప్పుడు జస్టిస్ ఏంటంటే వారు చేసుకున్న కర్మే వారికే తిరిగి వస్తుంది. అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీ వారు ట్రాప్ చేశారండి. డబ్బు విషయంలో ట్రాప్ చేశారు. ముందు మురిపించి తర్వాత వారిని మట్టి కనిపించేలాగా సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ముందులో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అయితే ప్రవర్తిస్తున్నారు. మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే వారికి ఎంత అట్రాక్ట్ అయ్యారో ఇప్పుడు వారి మీద అంత చిరాకైతే పడుతున్నారు. అంటే అది వారు తీసుకునే నిర్ణయం, కానీ ఎవరు
మీరేమైనా ఇబ్బంది పెట్టారా? మీరు వారి కోసమే కదా వెయిట్ చేసేది, వారితో మాట్లాడాలని కదా. అలాంటిది మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ ఉండాలి, వారితోనే సంతోషం అనుకున్నారు. ఆ సంతోషం కాస్త వారు నష్టం ఎదుర్కొన్నారు. అంటే జీవితంలో ఇంకేమీ మిగలలేదన్నమాట. వారికి మంచి చెడ్డ అన్నది తెలుసుకున్నది ఎక్కడ అంటే, మీతో లైఫ్ ఉంటే వారికి అంత మంచి జరగదనుకుని చెడ్డవారితోటి సావాసాలు రిలేషన్స్ అయితే పెట్టుకున్నారండి. ఇప్పుడు చెడిపోయింది మీ పర్సనే, కానీ ఈ థర్డ్ పార్టీ వారు వారి లైఫ్ వారు సంతోషంగా అయితే ఉంటారు. అండ్ ఇప్పుడు మీరేమో మీ కెరీర్ వైజ్గా మీరు ఒక స్టెప్ తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మిగిలిపోయింది మీ పర్సనే, అందుకే ఒంటరిగా అయితే ఉన్నారు. ఒక సిచ్యువేషన్ నుండి భయపడుతున్నారనమాట. ఇప్పుడు ఒక రిగ్రెట్ ఫీల్, మీతో మాట్లాడాలన్నా భయం, అండ్ సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నా మీరేమైనా గొడవ పడతారేమో అన్న ఇది కూడా కనిపిస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా ఇదిగోండి ఫైనల్గా మీకు జస్టిస్ కావాలి అన్నారు, జస్టిస్ అయితే ఉండబోతుంది. మీరు చేసిన కర్మ మీకు తిరిగి వస్తుంది, వీరు చేసిన కర్మ వీరికి తిరిగి వస్తుంది. చూడండి, మీకు మంచి కర్మ. అంటే ఇప్పుడు మీరు బాధపడే సంఘటనలు కానీ, ఎదుటివారి వల్ల ఇబ్బంది పడే సంఘటనలు కానీ అవన్నీ ఎండ్ అయిపోతున్నాయండి. మీకు ఒక కొత్త లైఫ్గా రీస్టార్ట్ అయితే అవ్వబోతుంది. చూడండి, వీరు చేసిన కర్మ వీరినే ఏడిపిస్తుంది. ఇంకా ఇదే లైఫ్లో ఏం మిగలలేదు, జీవితాంతం ఏడవడం తప్ప. ఇదిగోండి, మీరైతే ఈ ఇయర్లో సక్సెస్ అయితే చూడబోతున్నారు. చూసారు కదా, కనిపిస్తుంది కదా. చూడండి, ఇప్పుడు ఎనర్జీస్ ఎటువైపు ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి. మీరు క్లోజ్గా చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇది కాలిపోతుందని చూశారు కదా, ఆఫ్ వచ్చింది. బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నవారికి రీయూనియన్ అయితే ఉండబోతుంది. ఇదిగోండి, రిలేషన్ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ముగిసిపోతుంది. కనిపిస్తుంది కదా. ఇవండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.